గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. బాజా భజంత్రీలు మోగుతున్నాయి. బంధుమిత్రులంతా పెళ్లి పందిరి కింద కోలాహలంగా గడుపుతున్నారు. అనుకున్న ముహూర్తానికి వరుడు వధువు మెడలో 3 ముళ్ళు కట్టాడు. తరువాత వరుడు వధువు మెడలో పూలదండ వేసింది. అనంతరం వరుడు వంగి మోకాళ్లపై కూర్చోవడంతో వధువు కూడా వరుడి మెడలో పూలమాల వేసింది. ఇందులో విశేషం ఏముందని అనుకుంటున్నారా? ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే వరుడు మైనర్. అక్కడ జరుగుతోంది ఓ బాల్య వివాహం. అయినా కానీ అక్కడున్న బంధుమిత్రులు, పెళ్లికొచ్చిన అతిథులకు ఈ విషయం తెలిసినా కానీ పెళ్లిని మాత్రం చాలా హుషారుగా కేరింతల నడుమ ఘనంగా జరిపిస్తున్నారు. ఇదెక్కడ జరిగిందో తెలుసా? బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం. ఇందుకు ప్రోత్సహించిన నేరమే. కానీ రాజస్థాన్ లో ఓ మైనర్ బాలుడికి కుటుంబ సభ్యులు అంగరంగ వైభవంగా బంధువులు, సన్నిహితుల నడుమ ఈ వివాహ వేడుకను ఘనంగా జరిపించారు. ఇందుకు భారీ ఎత్తున అతిథులు హాజరయ్యారు. వరుడు మైనర్ కావడంతో కొందరు ఈ పెళ్లి వేడుకను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఈ వీడియో కాస్త వైరల్ అయింది. అక్కడున్న వాళ్లంతా ఈ బాల్య వివాహాన్ని అడ్డుకోవాల్సింది పోయి ప్రోత్సహించడం వీడియోలో కనిపిస్తోంది. అయితే దీనిపై నెటిజన్స్ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. కొందరేమో నా ఏజ్ 30, నాకు ఇంకా పెళ్లి కాలేదంటూ, రాజస్థాన్ లో అంతే అని మరికొందరు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. వధూవరులిద్దరూ సేమ్ ఏజ్, కానీ వరుడు మాత్రం చాలా యంగ్ గా కనిపిస్తున్నాడని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. మరి మీ కామెంట్ ఏంటో కూడా తెలియజేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.